హాయ్ అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ సింపుల్గా బెండకాయ ఒక టమాటాతో పచ్చడి చేసి చూపిస్తామని చెప్పి రెండు బంగారు. 1/2 కిలో బెండకాయలమ్మ. కొంచెం ముదరకాయలు ఉంటే బాగుంటుంది, అప్పుడు కొంచెం జిగురు తగ్గుద్దన్నమాట. ఓకేనమ్మా? 1/2 కిలో బెండకాయలు, ఒక టమాటా, ఒక రబ్బ కొత్తిమీర, ఇగో 50 గ్రాములు పచ్చిమిరపకాయలు, పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, తగినంత ఉప్పు. ఓకేనమ్మా? పోపులు ఇగో మీకు తెలుసు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఓకేనమ్మా? జీలకర్ర ఇందులో వేసుకున్నాం కూడా అందులో వేసుకోక్కర్లేదు. ఓకేనా? చక్కగా పచ్చిమిరపకాయలు వేపుకుందాం. పచ్చిమిరపకాయలతో పాటు బెండకాయలు వేపుకుందాం, బరగ్గా పట్టుకుందాం. టమాటా, కొత్తిమీర, బెండకాయ వేసేసుకుందాం. చాలా బాగుంటుందా? ట్రై చేయండి అమ్మా. ఇది మోకాళ్ళకి అది మంచిది, చిగురు పదార్థం కదా బెండకాయ, మంచిది ఆరోగ్యానికి. పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. నాకు చింతపండు గ్రేవీ కాబట్టి ఇందులో వేసుకోగలుగుతుంది. రోస్ట్గా మగ్గిపోవక్కర్లేదు, సమానంగా. ఇందులోనే సాల్ట్ వేసుకుందాం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జు పోసేసుకుందాం. మీరు చింతకాడ వేసుకున్నా పర్లేదు, నా దగ్గర గ్రేవీ ఉన్నదని వేసుకున్నాను. ఇది కూడా దగ్గరగా మగ్గిపోయింది అనుకో, బరగ్గా మిక్సీ పట్టుకోండి, రోలు ఉంటే రోట్లో పంపుకోండి. ఛానల్ అయింది, రోట్లో ట్రై చేస్తాను, తెస్తాను ఉండి రోలు మగ్గినెత్తాను, తెచ్చుకుంటాను. ఓకేనమ్మా? ఇది దగ్గరగా మగ్గిపోయింది. ఇది ఎలా చల్లారుతూ ఉంటుంది, మనం పోపు వేపుకుందాం. ఈవేళ రోట్లో కుమ్ముదామని చెప్పి తెచ్చుకున్నాను అన్నమాట. ఇలాగా 2 రోజుల నాడు విపరీతమైన గాలిదుమ్మ వచ్చిందిరా. మా ఇంటి ముందు పెద్ద చెట్టు, కరెంట్ తమ్ము అన్నీ పడిపోయినాయి. 1.5 రోజులు కరెంట్ లేదు మాకు, చాలా ఇబ్బంది పడిపోయాం. ఇన్వర్టర్ ఉంటుంది, ఇన్వర్టర్ ఎంతసేపు ఉంటుంది? అంతట్లో పోపు వేపుకుందాం. పోపు వేగుతూ ఉంటుంది, చల్లారుతూ ఉంటుంది. ఇగో చూసారు కదమ్మా, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఇందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో వేయక్కర్లేదు. అంతే. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాం అమ్మ, బాగుంటుంది. చిటికుడు. ఇవాళ పండుబాబుకి పులిహార చేసి పంపించాను బాక్స్లో. ఏగిపోయిందా? కట్టేస్తున్నానమ్మా, ఏగిపోయింది. అంతే. మొన్న దొండకాయ, మామిడికాయ పచ్చడి చేశాను, మా తమ్ముడు గారికి పంపించాను. పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, కాశీలో వదిలేసామమ్మ దొండకాయ అన్నారు. పేరు చెప్పను కానీ మా తమ్ముడు గారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. అలా కాదు, మీకు బెండకాయ పచ్చడి చేసి చూపిస్తానన్నారు. ఇంటవే కానీ తినలేదండి ఎప్పుడో అక్కయ్య గారు అన్నాడు. చూడండి చేసి చూపిస్తాను అన్నాను. ఇదిగో రోటి పచ్చడి మీ గురించే తమ్ముడు గారు. ఇది కచ్చా పచ్చా కిందే ఉండాలి, బాగా మెత్తగా మిక్సీలో కాదు. మీకు అవకాశం ఉంటే, లేదనుకుంటే మిక్సీ ఒక్క రౌండ్ అంతే. ఓకేనమ్మా? తొందరగా నలిపోద్దమ్మా. పచ్చిమిరకాయ ఒకటే. చూసారా? ఇలాగా మనం కొమ్ముకున్నప్పుడు క్లాత్ వేసుకోండి అమ్మ. ఇలాగా గ్రానైట్ రాళ్ళు కదా, ఇబ్బంది ఉండదు.
వర్షాకాలం రోడ్లు గట్ట చాలా జాగ్రత్తగా చూసుకుని రుబ్బుకోవాలి. ఏం పర్లేదు, ఒక క్లాత్ వేసుకుని లోన తెచ్చుకొని చేసుకోవచ్చు. అక్కడే చేసుకోవాలని రూల్ లేదు. అది ఇంకొక వాయి అవుద్ది. ఓకేనమ్మా, ఎదుగు అంతే. ఇందులో ఏడ్చిన గుళ్ళు కానీ ఏమి కలుపుకోగలదు. ఇంకో ట్రిప్ అవుద్ది. చాలా అంటే చాలా బాగుంటుందిరా. ఒక్కొక్క ముద్దలోకి ఇంకో ట్రిప్ ఉంది. మిక్సీలో పట్టేయచ్చు, కాకపోతే మనకు బెండకాయ ఫ్లేవర్ తెలియాలి అంటే ఇలాగే చేసుకోవాలి మనం రోటి పచ్చడి. ఆలస్యమని అనుకోకండి బంగారం. చక్కగా ఇప్పుడు అందరికీ చిన్న చిన్నవి వస్తున్నాయి కదా రోళ్ళు, బయటికి వెళ్ళి ఏమి రుబ్బక్కర్లేదు, ఇలా చేసుకోవచ్చు. అయిపోయింది, 2 వాయిలు అయింది. అదిగో అంతే, మగ్గడమే లేటు. ఓకే, టేబుల్ మీదకి వెళ్ళిపోదాం. 1/2 కిలోకి చూడండి ఎంత పచ్చడి అయిందో. ఇందులో ఏమి వేసుకోలేదు మనం, అంతేనా? చూసారు కదా, మెటీరియల్ అంతా కూడా సింపుల్గా ఒక్కొక్కరికి అంతంత వేసుకుని తింటాం. ఇందులో మనకి ఉల్లిపాయలు వేసుకుందాం. ఇలాగా ఒక్కొక్క ముద్దలో తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇది 5-6 రోజులు ఏముండదు, ఒక్క రోజుతో ముగించేయండి. అమ్మ మళ్ళీ మనం ఆ మాటలు చెప్పకూడదు, ఒక్కరోజే చక్కగా. అది ఇందులో నెయ్యితేలు వేసుకోవచ్చు, ఏం పర్లేదు, నెయ్యితేలు వేసుకుని తినవచ్చు. ఓకేనా బంగారం? మరి నచ్చిందని అనుకుంటున్నాను. మంచిగా ఓకేనమ్మా. కారం కారంగా చేసుకోవాలి, ఇది చప్పగా ఉండకూడదు. నోటి కారంగా వేసుకుని చక్కగా అంత ముద్దలో తిన్నాం అనుకో, నోరు బాగోలేనప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉంటాయి, బోల్డు బెండకాయలు ఉంటాయి, వేస్ట్గా పాడు చేస్తాం మనం. కొంచెం ముదిరినా పర్లేదు, లేత అయితే ఇబ్బందిగా, ముదిరినా పర్లేదు, ఎందుకంటే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి చక్కగా ముద్దలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది. మరి నచ్చిందని అనుకుంటున్నాను. మంచిగా చూసి కామెంట్లు పెట్టి చక్కగా ఒకవేళ మీరు చేసుకున్నారనుకో, చాయమ్మ మేము చేసుకున్నామని చెప్పండి. ఓకేనా? మందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా తిని మంచి కామెంట్లు పెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.